అండ్ టుడేస్ కాన్సెప్ట్ ఈజ్ మనకి జావా స్టేట్మెంట్స్ అని అంటారు. అలాగే కంట్రోల్ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్, అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటారు. అలాగే స్టేట్మెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అంటారు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఇద్దాం, జావా స్క్రిప్ట్ యొక్క స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్. సో మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే వెంటనే ఐడియా రావాలి, మీరు సీలోను జావాలో నేర్చుకున్నారు. ఏముంటుంది? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఇవన్నీ మళ్ళీ స్టార్టింగ్. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ ఆర్ ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్. సో ఆమె మొత్తం ఈ కాన్సెప్ట్కి ఈ మూడు చెప్పాలి. ద ఫస్ట్ కండిషనల్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. కండిషనల్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. సో మనకి కండిషనల్ ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఏముంటాయి అంటే, మనకు తెలుసు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి, ప్రోగ్రాంలో డెసిషన్ తీసుకోవడానికి వాడతాం. సో ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, ఈ నాలుగిట్లని డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ అంటూ ఉంటారు. ద ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సో ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాస్తే ఓన్లీ ఏ ఈజ్ గ్రేటర్ అంటే మనకు ఓన్లీ ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కాకపోతే అన్న కాన్సెప్టే లేదు. సో కాకపోతే అంటే ఎల్స్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. ఇఫ్లో ఎప్పుడు కూడా ట్రూ స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం జావా స్క్రిప్ట్లో ఎలా రాస్తామంటే సేమ్ అన్నీ మామూలే అండి. ఇఫ్ సింటాక్స్, ఇఫ్ కండిషను, ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాం, కోడ్. సో ఈ కోడ్ ఏంటి? ట్రూ స్టేట్మెంట్ కోడ్లో కూడా స్టేట్మెంట్ ట్రూ సంబంధించింది ప్రింట్ అవుతుంది. సో లెట్స్ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. HTML హెడ్. సో మన టైటిల్ ఏం రాయకుండా రాసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. హెడ్ లోపలే కాబట్టి టైటిల్ రాయాలి కాబట్టి అవసరం లేదు, నేను రాయట్లేదు. సో ఆటోమేటిక్గా నేను టైటిల్ ఏమి రాయట్లేదు కాబట్టి హెడ్ నేను అక్కడే క్లోజ్ చేసేస్తున్నాను. ఒకవేళ రాస్తే ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఈ భాగంలో మనం టైటిల్ అనేది రాస్తాం. సో ఇప్పుడు మనం ఉపయోగించే భాష ఏంటి? స్క్రిప్టింగ్ కాబట్టి స్క్రిప్ట్. సో టైప్ అయినా లాంగ్వేజ్ అయినా, సో టైప్ ఈజ్ ఈక్వల్ టు మనం రాసేది టెక్స్ట్ రూపంలో రాస్తున్నాము. మనం ఉపయోగించే లాంగ్వేజ్ ఏంటి? జావా స్క్రిప్ట్. ఓకే, అయిపోయింది. సో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం సి లాంగ్వేజ్లో అయితే ఇంట్ ఏజ్ అని రాస్తాం. సో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసామా లేదా? దేని ద్వారా? ఇంట్ ఉపయోగించి డిక్లేర్ చేసాం. బట్ ఇక్కడ మనకు స్పెషల్ డేటా టైప్ ఉంది. ఏంటి డేటా టైప్? వేర్ ఏజ్ ఈక్వల్ టు 20 అని రాసి, ఇఫ్ కోడ్లో ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే మనం సిలో అయితే ప్రింట్ఎఫ్లో ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ కానీ మనం దాని ప్లేస్ ఏం వాడుతున్నాం? ఇక్కడ డాక్యుమెంట్ రైట్ అని ఉపయోగించి యు ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాసాం.
యూ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాశాను. సో ఆటోమేటిక్గా ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా ఓపెన్ చేసాం కాబట్టి స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. సో ఇక్కడ బాడీ ఓపెన్ చేశాను కాబట్టి బాడీని క్లోజ్ చేస్తాం. సో అలాగే సేమ్ అండ్ HTML కూడా క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూడండి, మనం ఇక్కడ ఏజ్ 20 ఇచ్చాం, బట్ ఇక్కడ కోడ్ ఏం రాసాం, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే సో మన ఏజ్ వాల్యూ అంత 20 కాబట్టి ఎలిజిబుల్ ఫర్ ఓట్. మన ఎల్స్ గురించి ఏమీ మాట్లాడలేదు. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ ఎల్స్ ఏంటంటే దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ కండిషన్. సో నార్మల్గా మీకు అర్థం అవుతుంది కాబట్టి నేను మామూలుగా మీకు నోట్స్లోనే మీకు నోట్స్ పేపర్ డైరెక్ట్గా పెట్టేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో చూడండి, మనం ఇఫ్ ఎల్స్ కాబట్టి ఇఫ్ అనే కండిషను. సో కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఎల్స్ అయితే ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్ అని. సో దానికి ఎగ్జాంపుల్ కోడ్ సేమ్ ఇందాక నేను చెప్పిన దాంట్లోనే HTML ఓపెన్ చేశాను, హెడ్ ఓపెన్ చేశాను, టైటిల్లో రాయాలనుకుంటే రాస్తాము, హెడ్ని క్లోజ్ చేస్తాను, బాడీ ఓపెన్ చేస్తాను. బాడీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అమ్మ. సో అంటే దీన్ని ఇఫ్ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అని కూడా అంటారు. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ వన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ మెనీ డిపెండ్స్ అపాన్ ద కండిషన్. అంటే ఒకే ఒక కండిషన్ని చాలాసార్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందమ్మా. ఒక కండిషను చాలాసార్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దాని సింటెక్స్ చూడండి, ఇఫ్ కండిషను. సో దాని యొక్క అవుట్పుట్, లేకపోతే ఎల్స్ ఇఫ్ అది కాకపోతే ఏమవుతుంది, ఒకవేళ అది కూడా కాకపోతే ఏమవుతుంది, ఒకవేళ అది కూడా కాకపోతే ఏమవుతుంది అనేది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, HTMLలో హెడ్ రాశాను. సో ఇక్కడ చూడండి, స్క్రిప్ట్లో సేమ్ రాశాను, వేర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65. ఇఫ్ ఇక్కడ చూడండి, ఇఫ్ మార్క్స్ కండిషన్ ఏమి ఇచ్చాను, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 75 అయితే, నేను ఇక్కడ మార్క్స్కి వాల్యూ ఎంత ఇచ్చాను, 65 ఇచ్చాను. కానీ కండిషన్లో ఏమి రాశాను, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 75 అయితే. సో ఏం ప్రింట్ చేయమన్నాను, 75 అయితే కనుక డిస్టింక్షన్ ప్రింట్ చేయమన్నాను. అలా కాకుండా ఎల్స్ ఇఫ్లో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు 75 అయితే ఫస్ట్ డివిజన్. అలా కూడా కాకుండా ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు 60 అయితే సెకండ్ డివిజన్. అలా కూడా కాకుండా ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 40 అండ్ గ్రేటర్ దాన్ 40 లెస్ దాన్ 50 అయితే థర్డ్ డివిజన్. అలా కూడా కాకుండా మార్క్స్ అంటే 40 కంటే తక్కువ పొరపాటున వస్తే కనుక ఫెయిల్. సో స్క్రిప్ట్ క్లోజ్ చేశాను, బాడీ HTML. బట్ ఇక్కడ అవుట్పుట్లో మనకి ఫస్ట్ డివిజన్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనము ఏమని ఇచ్చాము, నార్మల్గా మార్క్స్ ఎంత ఇచ్చాము, 65 ఇచ్చాము. సో అంటే ఇనీషియల్గా 65 ఇచ్చాము. సో 65 ఎక్కడుంది, ఏ కండిషన్లో ఉంది చూడండి. సో ఇక్కడ చూడండి, 65 ఎక్కడుంది అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 అండ్ లెస్ దాన్ 75. మనం ఇచ్చిన మార్క్స్ ఇందాక ఎంత ఇచ్చాం, మార్క్స్ వాల్యూ 65 అని ఇచ్చాం. సో అందుకని మనకు అవుట్పుట్లో ఫస్ట్ డివిజన్ అని వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే స్విచ్ స్టేట్మెంట్లో ఏంటి అంటే మనకు చూడండి, ఇక్కడ స్విచ్ ఈజ్ ఏ కండిషన్ స్టేట్మెంట్స్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్. స్విచ్ ఈజ్ యూజ్ఫుల్ వెన్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ కోడ్ బ్లాక్స్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు నేను జావా చెప్పాను. సో స్విచ్ ఉంది ఇక్కడ. స్విచ్
ఒకసారి మనకి నెంబర్ ఆఫ్ స్విచ్లు ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్విచ్లు, మన ఫ్యాన్ ఒకటి తిరగాలి, ఒక స్విచ్ మనం నొక్కుతాం. సో ఆ కండిషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే కనుక బ్రేక్ తీసుకుంటాం. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయినా కానీ మనం బ్రేక్ తీసుకుని రెండో స్విచ్కి వెళ్తాం. సో దానికి అదంతా రాసింది. సో అందుకని ఫస్ట్ కండిషన్ మొదటి స్విచ్ అనుకోండి, ఒకవేళ సాటిస్ఫై అయినా బ్రేక్ తీసుకొని సాటిస్ఫై అవ్వకపోతే రెండో స్విచ్కి వెళ్తాం. ఒకవేళ సాటిస్ఫై అయితే డైరెక్ట్గా క్లోజ్ చేసేస్తాం. ఇక్కడ డిఫాల్ట్ ఏంటి అంటే అసలు ఇప్పుడు ఎన్ని స్విచ్లు నొక్కినా అది ఫెయిలే, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా మనం దానికి చేసేది ఏమీ లేదు. సో ఇప్పుడు దానికి ప్రోగ్రామ్ HTML హెడ్ టైటిల్. సో టైటిల్లో ఏం రాసామంటే ఇక్కడ తప్పు వచ్చింది, ఇక్కడ ఇఫ్ కాదు స్విచ్ స్టేట్మెంట్. ఇఫ్ కాదు స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ రాయాలి. సో ఇక్కడ చూడండి, స్క్రిప్ట్ టైపు టెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో యాక్చువల్గా వేర్ అనేది ఎక్కడ ఉండాలి, వేర్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో మనం గ్రేడ్ ఏ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, గ్రేడ్ ఏ ఇస్తే ఏంటి అంటే సో ఇప్పుడు చూడండి గ్రేడ్ ఏ ఇచ్చాం. సో కేసులు మనం కేసు గురించి మాట్లాడుకోండి, అంటే కేసులు అంటే స్విచ్లు అనుకోండి. సో కేసు ఓ అయితే అవుట్ స్టాండింగ్, కేస్ ఏ అయితే ఎక్సలెంట్. బట్ మన గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాం, మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఎక్సలెంట్. ఎందుకంటే ఇక్కడ ఏం రాసాం చూడండి, ఎక్సలెంట్ అని రాసాం. సో నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. సో లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఫర్ లూపులకు సంబంధించినవి, వైల్ లూప్ సంబంధించింది, డూ వైల్ సంబంధించింది. మీకు తెలియదు ఏం కాదు, ఫర్ లూప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఇనీషియలైజేషన్ ఉంటుంది, ఒక కండిషన్ ఉంటుంది, ఒక ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. సో ఫర్ లూప్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వైల్ లూపు, నెక్స్ట్ డూ వైల్ లూపు. సో ఇవి ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నిర్మోహమాటంగా అడిగని చెప్పేస్తాను నేను అక్కడే. అంటే మీకు సి కాదు కానీ జావా చెప్పింది నేనే కాబట్టి కొంచెం స్పీడ్గా లాగుతున్నాను. సో జంపింగ్ స్టేట్మెంట్స్లో బ్రేకు కంటిన్యూ ఇవి ఉంటాయి, బ్రేకు కంటిన్యూస్. సో మీకు కోడ్ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఒకసారి అర్థం కాకపోతే ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ బ్రేక్ కంటిన్యూకి ఏంటి అంటే ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్. సో ఇది నేను ఈ కోడ్ మాత్రం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి అమ్మ, సో బ్రేక్కి కంటిన్యూకి నేను బ్రేక్ కంటిన్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో నార్మల్గా ఫర్ లూప్తో స్టార్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా, ఈ స్క్రిప్ట్ అని ఏమి రాయినా అన్నిటికీ ఒకటే కాబట్టి. ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ అని ఫర్ లూప్లో ఇచ్చాం. సో రాసి ఇఫ్ ఐ ఈక్వల్ టు 4 అయితే బ్రేక్ తీసుకోమన్నాడు. సో ఇక్కడ మనం సిలో అయితే ప్రింట్ ఎఫ్ అని రాస్తాము, జావాలో అయితే system.out.println అని రాస్తాం. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ కాబట్టి డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసాను. సో ఇక్కడ ఐ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ అంతా ఇనీషియల్గా 1. సో ఇప్పుడు కండిషన్కి వెళ్తుంది, 1 లెస్ దాన్ 5 కదా, ఓకే. అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, 2. సో 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, ఇంక్రిమెంట్ అయింది, అంటే 2 + 1 ఎంత అయింది, 3 అయింది, 3. సో 3 లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా. సో ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అయింది, ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 3 + 1 ఎంత అయింది, 4 అయింది. ఐ వాల్యూ ఎంత అయింది, 4 అయింది. సో ఇక్కడ రండి, ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఆగిపో అని అడుగుతున్నాడు, ఆగిపోద్ది అంతే. సో మనం ఎప్పుడైతే అంటే ఇక్కడ ఎక్కడ దాకా ప్రింట్ అవుతుంది, 1 2 3 4 అవుట్పుట్ 1 2 3 4 దాకానే ప్రింట్ అవుతుంది. 1 2 3 దాకానే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 4 అయితే ఆగిపోమంది, అంటే 4 ప్రింట్ అవ్వదు. 4 అయితే ఆగిపోద్ది, ఆగిపోతే ప్రింట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ దాకా రాదు. ఎప్పుడైతే ఇక్కడ దాకా రావాలి కాబట్టి రాదు, ఎందుకంటే ఇక్కడే ఆగిపోతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే ఆగిపో, బ్రేక్. ఒకవేళ కంటిన్యూ పెట్టామనుకోండి, ఇక్కడే కంటిన్యూ పెట్టామనుకోండి, 4 అయినా కానీ
ఆగదు. 5 అయినా కానీ 5 అయిన తర్వాత 6 వస్తే ఆగుతుంది, ఎందుకంటే 6 దగ్గర ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. 6 5 కంటే చిన్నదే కాదు, 5తో సమానమో కాదు. అప్పుడు ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది కనుక మనం కేవలం అవుట్పుట్లో 5 వరకే వస్తుంది. సో ఇది బ్రేకు కంటిన్యూ అండి, బ్రేకు కంటిన్యూ.